సినీ నటుడు చలపతిరావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో మహిళలను కించపరిచేలా చలపతిరావు అసభ్యకరంగా మాట్లాడారని కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను తాను కించపరిచేలా మాట్లాడలేదని, ఆ వ్యాఖ్యలను ద్వంద్వార్థాల్లో తీసుకోకూడదని సినీ నటుడు చలపతిరావు వివరణ ఇచ్చారు. మాత్రమే మిగలడానికి వీల్లేదు. ఖచ్చితంగా దీని మీద తగిన చర్యలు ఉండాలి. అట్లాగే ఈ సందర్భంగా మేము మా అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నాం. దీనికి జవాబుదారీ వహించి ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇవ్వాలని. ఇది ఒక చలపతిరావు మాత్రమే పరిమితమైన అంశంగా మేము చూడట్లేదు. మహిళా సంఘాలతో కూడా అటువంటి వాటిని బాయ్కట్ చేయడానికి కూడా మా ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నాము. స్టేజ్ మీద కోట్ల మంది చూస్తున్నప్పుడు చేయాల్సినటువంటి వ్యాఖ్య అసలే కాదు. పర్సనల్గా చేస్తే ఒప్పుకుంటారా అంటే దాన్ని కూడా మనం ఇది కేవలం ఒక మహిళను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్య కాదు. ఇది యావత్ ఆల్ విమెన్కి సంబంధించినటువంటి ఇష్యూ. దీన్ని చాలా సీరియస్గా, ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలో ఇది మామూలే, ఆడవాళ్ళ మీద చాలా జోకులు వేసుకుంటూ ఉంటారు అని తేలిగ్గా తీసుకోవడానికి మాత్రం కుదరదని నేను భావిస్తున్నాను. అందుకే ఇంతమంది మహిళా సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు నా వంతు బాధ్యతగా నేను కూడా నా సపోర్ట్ వ్యక్తం చేయడానికి వచ్చాను. నారీ లోకానికి నమస్కారం. నిన్న ఫంక్షన్లో నేనేదో తప్పు మాట్లాడారని, మీరంతా బాధపడ్డారని రకరకాల మాధ్యమాల ద్వారా నేను విన్నాను. నేను మాట్లాడింది డబుల్ మీనింగ్ తీసుకోవద్దు. నేను చాలా నిజాయితీగా కోపంతో మాట్లాడాను. ఆడది హానికరమా అని అడిగితే ఆ మాట అనకూడదు అనే మాట ఒక్క నారీ ఖండించలేదు, ఒక్క మొగాడు ఖండించలేదు. ఆడవాళ్లు హానికరం కాదు అని చెప్పాను నేను. ఈ ప్రపంచంలో ఏ మొగాడికైనా వెనకాల ఆడది ఉంది. నిజంగా నేను మాట్లాడింది తప్పే అని మీరు ఫీల్ అయితే నేను సారీ చెప్తున్నాను. జై మహిళా లోకం.